హాయ్ అండి. నేను మీ ఉమ. వెల్కమ్ టు మన పరిచయం. ఈరోజైతే అందరికీ హెల్తీ రెసిపీ అండి. కాకరకాయ వండబోతున్నాను నేను నా స్టైల్‌లో. ఫస్ట్ అయితే కాకరకాయ ముక్కలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉప్పు, పసుపు కలిపి ఒక గంట పాటు పక్కన పెట్టుకున్నానండి. తర్వాత అందులోకి కొన్ని తెల్ల నువ్వులు వేయించి పక్కన పెట్టుకున్నాను. చింతపండు కూడా నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత కొన్ని హాఫ్ స్పూన్ మెంతులు, కొంచెం జీలకర్ర వేసేసి కట్ చేసుకున్న ఆనియన్ వేసుకోవాలండి. జీలకర్ర చిటపటలాడిన తర్వాత ఆనియన్స్ వేసుకొని కొంచెం కరివేపాకు, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఆనియన్స్ కలుపుకోవాలి. తర్వాత కొంచెం పసుపు వేసి కొద్దిగా మగ్గనివ్వాలండి. ఆనియన్స్ ఎక్కువ అవసరం లేదు. ఎందుకంటే మనకు ఇందులోనే కాకరకాయ మగ్గాలి కాబట్టి ఎక్కువ అవసరం లేదు. 2 ఒకేసారి మగ్గిపోతాయని నేను కడిగి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని వేస్తున్నాను. వేసిన తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇందులో మగ్గితే మన కాకరకాయ ఈజీగా ఉడికిపోతుందండి. ఒక 10 మినిట్స్ మగ్గిస్తే సరిపోతుంది. చాలా టేస్ట్‌గా ఉంటుందండి ఈ కర్రీ. చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. చూడండి కాకరకాయ అయితే మంచిగా మగ్గిపోయింది, ఉడికిపోయింది కూడా. తర్వాత ఇందులో కొంచెం తగినంత కారం, కొంచెం సాల్ట్, మనం ఫస్ట్ సాల్ట్ వేసుకున్నాం కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఒక స్పూను ధనియాల పొడి, తర్వాత మెంతులు, జీలకర్ర వేయించిన పొడి అండి ఇది. వేసుకొని కలిపేసుకొని కొంచెం చింతపులుసు వేసుకోవాలి ఇందులో. నేను చింతపులుసు అందులో కొన్ని వాటర్ కలిపి వేస్తున్నాను. చింతపులుసు వేసి ఒక 2 మినిట్స్ అలా ఉడికించేసి తీసి ఇందులో నువ్వుల పొడి ఉంది కదండీ, నువ్వులు వేయించుకున్న నువ్వుల పొడి అది వేసేసి కొంచెం చేదు విరగడానికని బెల్లం పొడి వేస్తున్నాను. చక్కెర అయినా వేసుకోవచ్చు. నువ్వుల పొడికి బదులు కొబ్బరి పొడి అయినా వేసుకోవచ్చండి. అంతేనండి. 2 మినిట్స్ ఉడికించేసి తీసేసి పైనుండి కొంచెం కొత్తిమీర వేసుకుంటే కాకరకాయ కర్రీ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్.